హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది సండే మార్నింగ్ అండి. అయితే మేము ప్రేయర్కి సెకండ్ సర్వీస్ 8 అనమాట, 8 to 10 దానికి వెళ్దామని ఇంకా రెడీ అయిపోయి వచ్చేసాము. ఇంకా టైం ఉంది కదా అనేసి ఇంకా బయట అయితే టిఫిన్ తిందామని వచ్చాము. మా ఇంటికి దగ్గరలోనే చర్చ్, తర్వాత ఈ టిఫిన్ షాప్ కూడా ఇంకా వచ్చేసాం. పాత కాలపుది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దోశ, సాంబార్, ఇడ్లీ అయితే తీసుకుని ఇంకా తినేసేసి హ్యాపీగా వచ్చాం. చూడండి, జనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. చిన్న షాప్స్ అని అనుకుంటాం కానీ అక్కడే టేస్ట్ బాగుంటుంది నన్ను అడిగితే. ఇంకా తినేసి హ్యాపీగా వచ్చేసాము చర్చ్ దగ్గరికి. ఇది క్రైస్ట్ టెంపుల్ చర్చ్ అండి. చాలామందికి ఐడియా ఉంటుంది. పాలిమానియల్ గారు, తర్వాత నిస్సీ పాల్ గారు. మేము ఫస్ట్ సండే గుంటూరు వెళ్తాము, ఇంకా మిగతా సండేస్ అయితే మాత్రం ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్క వర్షిప్ అది చేశారు, నెక్స్ట్ అన్న మెసేజ్ చెప్పారు. ఇంకా అంతా మంచిగా జరిగింది. ప్రేయర్ అంతా చూసుకుని 2 hours అనమాట, 8 to 10:30 అట్లా అయ్యింది మొత్తం అంతా మేము బయటకు వచ్చేసరికి. ఇంకా చాలా చక్కగా జరిగిందనమాట. మాకు ఇది కూడా దగ్గరలోనే, వాకబుల్ డిస్టెన్సే. ఇంకా అది చూసుకుని ఇంకా మామయ్య వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా వాళ్ళైతే భోజనానికి బ్రెడ్ హల్వా, గారెలు, గోంగూర, చికెన్, కలియా, పెరుగు చట్నీ, ఇంకా పలావ్ రైస్ అనమాట. ఇంకా తినేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. తీసుకుని ఇంకా సమ్మర్ కదా, ఎండలు బాగా ఉన్నాయి, కాసేపు రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో అపోలో ఫిష్ స్టార్టర్ కింద తీసుకొచ్చారు. నేను అసలు ఆ ఫిష్ కూడా అసలు దూరమే, నేను అసలు ఫిష్కి తినను. ఇంకా నైట్ టైం డిన్నర్లోకి వచ్చి మార్నింగ్ బిర్యానీ రైస్లోకి ఇంకా మటన్ అయితే చేశారు. ఇంకా అది కూడా తినేసారు వీళ్ళంతా. ఇంకా నేనైతే మటన్కి కూడా దూరమే. ఇంకా నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ అనమాట. ఇంకా పడుకున్నాము అందరం హ్యాపీగా. మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఫుల్ నాన్ వెజ్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా తినాలే కానీ విసుగు పుట్టిద్ది. ఇంకా చూడండి, ఇవి చిన్ని చేపల కూర, ఇది మెత్తాళ్ళు, చింత చిగురు. ఇప్పుడు మనకి సీజన్ కదా, చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రాన్స్ను పీతలు అయితే తీసుకొచ్చారు ఆ రోజు. ఇంకా ఫ్రాన్స్లోకి ఉప్పు, పసుపు, కరివేపాకు వేస్తే అందులో నీరు అంతా ఇంకిపోయే వరకు గ్యాస్ మీద పెట్టాలి. తర్వాత పీతలు కూడా తీసుకొస్తే ఇంకా అవి కూడా క్లీన్ చేసేసారు. ఇది 2 kgs అండి, వెయిట్ వచ్చి కేజీ వచ్చి 400 అంటండి కాస్ట్. మనకి చూడడానికి అన్ని లేనట్టున్నాయి కానీ వెయిట్ ఉంటాయి కదా, షెల్ అది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, దానివల్ల చాలా టైం పట్టింది క్లీనింగ్ అదిని. ఇంకా చేశారు. నేను ఎప్పుడు నాకు చేయడం తెలీదు, వండడం కూడా తెలియదని నేనైతే మీకు చూపిద్దామని చేశాను. ఇంకా నాకు పైనాపిల్ అంటే పిచ్చి ఇష్టం అండి, చాలా ఇష్టం. ఇంకా చిన్నుకి వాటర్ మెలన్, బనానాస్ అందరి కోసం. ఇంకా మ్యాంగోస్ అంటే సమ్మర్ అంటే ఇంక మ్యాంగోసే కాబట్టి కంపల్సరీ అందరి ఇంట్లో ఉంటాయి. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఫ్రాన్స్లోకి ఏమో గోంగూర వేశారనమాట. గోంగూర ఫ్రాన్స్, నేను ఆల్రెడీ ఫ్రాన్స్ కర్రీ చేశాను, ఫ్రాన్స్ బిర్యానీ చేశాను. ఇంకా గోంగూర వేసి పెద్ద ఏమీ అంత లేదు కదా అనేసి సరే పీతల కూర క్యాప్చర్ చేద్దామని నేనైతే ఇదేం షూట్ చేయలేదండి. ఇది వచ్చి ఫ్రాన్స్ గోంగూర అనమాట, అది జరుగుతుంది. ఇంకా పీతల కూర అయితే నాకు రాదు, నేను ట్రై చేయలేదు, అందుకని మీకు చూపిద్దామని ఇంకా మొదలు పెట్టాను. ఇంకా ముందుగానే చింతపండు నానబెట్టేసుకున్నారు. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నారు. ఆయిల్ పెట్టేసుకుని చక్కగా లోతు గిన్నె, అంటే ఈ పీతలు అనేవి మునగాలి పులుసులో కాబట్టి, ఉడకాలి కాబట్టి మంచిగా. అవి పీతల పళంగా అయితే జ్యూసీగా ఉండవంటే అందులోకి మసాలా పోదు కాబట్టి చక్కగా మనం అవి మజ్జిగ కట్ చేసి చక్కగా క్లీన్ చేశారు చిన్న చిన్నగా. కాబట్టి మసాలా ఈజీగా మొత్తం అంతా కూడా పడుతుంది అనమాట. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది. ఎప్పుడైనా నాన్ వెజ్లోకి మనం ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ అనమాట. మామూలుగా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది వేస్తే నాకు అంత టేస్ట్ అనిపించదు, ఆ ఘాట్ ఉండదు, ఆ ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇదైతే ఫ్రెష్గా వేసారు కదా. ఒక చిన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతలను కూడా వేసి ఇందులోనే చాలాసేపు మగ్గనిచ్చిన తర్వాత చక్కగా మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మగ్గనిచ్చాక ఇంకా కారం కూడా వేసేసి వాటర్ వేసారు. తర్వాత చింతపండు రసం కూడా వేసేసి బాగా పులుసులో వీటిని ఉడకనిచ్చారు. ఇందులోకి మసాలా ఏంటంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచి, కొంచెం లవంగాలు ఎక్కువగా వేయాలి అంట. ఇంకా అందుకని ఇంకా నేను అదేం షూట్ చేయలేదు. ఇంకా మసాలా కూడా వేసేసారు. చింతపండు పులుసు కూడా మీకు ఎంత కావాలో అంత వేసేసుకుని చక్కగా హ్యాపీగా
వండేసేసుకుని బాగా టైం పడుతుంది, ఉడకాలి. ఇది ఫ్రాన్స్ను అది పెట్టేశారు పక్కన గోంగూర. ఇంక ఇది ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసారు. ఈ పులుసు ఉంటే తినడానికి కూడా బాగుంటుంది అనమాట. ఓకే అండి, పీతల కూర అయితే నాకైతే చాలా ఈజీ అనిపించింది. మీకు కూడా నచ్చినట్లయితే యాజ్ యూజువల్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.